హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మార్క్యూ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మార్క్యూ ట్యాగ్ అంటే అర్థం ఏంటంటే కంటెంట్ కానీ ఓపెన్ ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్కి మిడిల్లో మనం ఏమైనా కంటెంట్ ఇచ్చినా ఏదైనా ఇమేజ్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా కంటెంట్ కానీ ఇమేజ్ కానీ డిఫాల్ట్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంటుంది. మనకి ఈ మార్క్యూ ట్యాగ్ మీ రియల్ టైంలో ఎక్కడ చూస్తుంటే టీవీలో మనకి హెడ్లైన్స్ ఉంటాయి కదా, టీవీలో మనకి హెడ్లైన్స్ వచ్చేప్పుడు రైట్ సైడ్ నుంచి కంటెంట్ స్క్రోల్ అవుతుంటుంది కదా. అలా స్క్రోల్ అవ్వాలి అనుకుంటే ఈ మార్క్యూ ట్యాగ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి మార్క్యూ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు దీనిలోకి వచ్చి మనకి HTMLలో ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి నేమ్ కూడా మనం యాట్రిబ్యూట్స్ అనేవి చెప్తాము. అదే మార్క్యూ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్కి మిడిల్లో మనం ఏ కంటెంట్ అయితే ఇస్తామో ఆ కంటెంట్ అనేది డిఫాల్ట్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంటుంది. నేను చూసా కదా, మన కంటెంట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అవుతుంది. మనకి డిఫాల్ట్ స్పీడ్లోనే మనకు స్క్రోల్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. ఆ కంటెంట్ కొంచెం స్పీడ్ పెంచాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రోల్ అమౌంట్ అని చెప్పాలి. స్క్రోల్ అమౌంట్ ఏం చేస్తుందంటే దాని లోపల మనం ఎంత నెంబర్ అయితే ఇస్తామో అంత స్పీడ్తో కంటెంట్ అనేది మూవ్ చేస్తుంది. మనకి చూసారు కదా, మనం ఎంత నెంబర్ ఇచ్చామో అంత నెంబర్తో మనకి డిఫాల్ట్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా. నాకు అలా వద్దు, నాకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ బిహేవియర్లో ఆల్టర్నేట్ అని చెప్పాలి. మీరు ఎప్పుడే ఆల్టర్నేట్ అని చెప్తారో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కంటెంట్ మూవ్ అవుతుంటుంది. మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రిటర్న్ అవుతుంది. మనకి అలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రిటర్న్ అవుతూ ఉండాలనుకుంటే బిహేవియర్లో ఆల్టర్నేట్ అని మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది కదా. ఇలా బౌన్స్ అవ్వాలి అనుకుంటే మనకున్న యాట్రిబ్యూట్ ఏంటంటే బిహేవియర్ ఈక్వల్స్ టు ఆల్టర్నేట్ అని చెప్పాలి మనము. దాంతోపాటు డైరెక్షన్, ఈ డైరెక్షన్కి వచ్చి మనకు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మనకి డైరెక్షన్లో కొన్ని రూల్స్ ఉంటాయి. దానిలో ఏంటంటే మనం లెఫ్ట్ అని చెప్పామంటే మనకి డిఫాల్ట్గా లెఫ్ట్ అని చెప్పామంటే మన కంటెంట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. మనకి అదే మనము అప్ అని చెప్పాము మనము రైట్ అని చెప్పాము అప్పుడు మనకంటే రైట్ అంటే ఏంటి, రైట్కి ఆపోజిట్ ఏంటి, లెఫ్టే కదా. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కి వస్తుంది కంటెంట్ అనేది. అదే మనం అప్ అని చెప్పాము అప్కి ఆపోజిట్ ఏంటి, డౌనే కదా. డౌన్ నుంచి డౌన్ టు అప్ వస్తుంది కంటెంట్ అనేది. అదే మనకు డౌన్ అని చెప్పాము మన కంటెంట్ అనేది అప్ నుంచి డౌన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనం లెఫ్ట్ అని చెప్పామంటే దాని ఆపోజిట్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే మనం రైట్ అని చెప్పాము రైట్కి ఆపోజిట్ ఏంటి, లెఫ్టే కదా. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతుంది కంటెంట్. అదే అప్ అని చెప్పామనుకో అప్కి ఆపోజిట్ ఏంటి, డౌనే కదా. అప్పుడు కింద నుంచి పైకి అనేది వెళ్తుంది కంటెంట్ అనేది. అలాగే మనం డౌన్ అని చెప్పాము డౌన్కి ఆపోజిట్ ఏంటి, అప్పే కదా. అప్పుడు పైనుంచి కిందకి వస్తుంది. ఇది మనం డైరెక్షన్స్ అంటే ఈ 4 డైరెక్షన్ ఉంటే మనకి నచ్చిన డైరెక్షన్లో కంటెంట్ అనేది మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంటెంట్ అనేది మనకి డిఫాల్ట్గా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అనేది కంటెంట్ వెళ్తుంది కదా. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ నుంచి కంటెంట్ రావాలి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కంటెంట్ వెళ్ళాలి అనుకుంటే మీరు అప్పుడు మనం ఏం చెప్పాలి, ఇక్కడ మనం ఏం చెప్పాం, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలంటే మనం డైరెక్షన్ రైట్ అని చెప్పాలి. మనం డైరెక్షన్ రైట్ అని చెప్పామంటే రైట్కి ఆపోజిట్ లెఫ్టే కాబట్టి కంటెంట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది మన కంటెంట్ అనేది. చూసే కదా, లెఫ్ట్ సైడ్ నుంచి కంటెంట్ అనేది మూవ్ అవుతుంది రైట్ సైడ్కి. అలా కాకుండా నాకు పైనుంచి కిందకి రావాలి అనుకున్నాను అప్పుడు ఏం చేయాలి, పైనుంచి కిందకి రావాలనుకుంటే మనకి అప్పుడు మనం ఏం చెప్పాలి, డౌన్ అని చెప్పాలి. మనకి డౌన్ అని చెప్పాను నేను మన కంటెంట్ పైనుంచి కిందకి వస్తుందా, రాదు. ఎందుకంటే హైట్ అనేది మనం ఎక్కువ చేయాలి. మనం ఎంత హైట్ అయితే చెప్తామో దాన్ని బట్టి పైనుంచి కిందకి అనేది వస్తుంది మనకి. అంటే హైట్ అనేది అట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ హైట్ ఈక్వల్స్ టు 150 పిక్సెల్ అని చెప్పామంటే ఆటోమేటిక్గా మనకి హైట్
డైరెక్షన్ డౌన్ అని చెప్పాం కాబట్టి డౌన్ అంటే ఆపోజిట్ ఏంటి అప్పే కదా. అప్పుడు కంటెంట్ పైనుంచి కిందకి అనేది వస్తూ ఉంటుంది కంటెంట్ అనేది. చూసే కదా పైనుంచి మన కంటెంట్ అనేది కిందకి మూవ్ అవుతుంటుంది. అలా మనం ఎంత హైట్ ఇస్తామో అంత హైట్తో మన కంటెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అదే మన కింద నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చెప్పాం, కింద నుంచి డౌన్ టు అప్ అంటే కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటే మనం చెప్పాల్సింది అప్ అని చెప్పాలి. మనం ఎప్పుడైతే అప్ అని చెప్తామో అప్పుడు కంటెంట్ అనేది కింద నుంచి పైకి అనేది వెళ్తూ ఉంటుంది. అది వచ్చేసరికి కింద నుంచి పైకి వెళ్తుంది కంటెంట్ అనేది. అది మనకి డైరెక్షన్ అంటే. ఇది మార్క్యూ ట్యాగ్ అంటే మనకి మార్క్యూ ట్యాగ్ అనేది ఇవి మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు. థ్యాంక్ యూ. నా క్లాస్ నచ్చిందని అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.